అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో సదస్సులో పాల్గొన్న తర్వాత ఏం జరిగింది? తిరుగు ప్రయాణంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి వచ్చింది? ఓ ఫుడ్ ట్రక్లో దాక్కుని ప్రయాణించాల్సి వచ్చిందా? అంతర్జాతీయ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ ఈ విషయంపై ఎటువంటి కథనం ప్రచురించింది? ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేస్తున్న ప్రతి అడుగు ఓ సంచలనంగా మారుతోంది. అంతర్జాతీయంగా ట్రంప్ చేస్తున్న ప్రతి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ టర్కీ పర్యటనకు సంబంధించి అంతర్జాతీయ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనాన్ని ప్రచురించింది. గత జూలై నెలలో నాటో సదస్సులో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్పోర్ట్లోని ఫుడ్ ట్రక్కులో దాక్కోవాల్సి వచ్చిందని ఆ మీడియా సంస్థ వెల్లడించింది. ఆయన ఎయిర్ ఫోర్స్ 1లో కాకుండా ఓ చిన్న మిలిటరీ వాహనంలో రహస్యంగా టర్కీ నుంచి బ్రిటన్ ప్రయాణించారని వెల్లడించింది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం నాటో సదస్సు కోసం ట్రంప్ అత్యాధునిక కొత్త ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో టర్కీకి వెళ్లారు. అయితే ఇరాన్ సరిహద్దులకు ఆనుకొని ఉన్న టర్కీలో ఈ కొత్త విమానం భద్రతపై నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో పక్కా వ్యూహం ప్రకారం అంకారా విమానాశ్రయంలో కెమెరాల ముందు ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఎక్కారు. ట్రంప్ లోపలికి వెళ్ళిన వెంటనే ఎవరికీ అనుమానం రాకుండా ఎయిర్పోర్ట్ క్యాటరింగ్ ట్రక్ సహాయంతో రన్వేపై సిద్ధంగా ఉన్న చిన్న మిలిటరీ విమానంలోకి ఆయనను మార్చారు. ట్రంప్తో పాటు ప్రయాణిస్తున్న మీడియా ప్రతినిధులు, వైట్ హౌస్ సిబ్బంది అంతా అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ 1 విమానంలోనే ఉన్నారని అందరూ భావించారు. కానీ ఆ పెద్ద విమానం టేకాఫ్ అవ్వడానికి ముందే ట్రంప్ ఉన్న చిన్న మిలిటరీ విమానం రహస్యంగా బ్రిటన్ వైపు దూసుకెళ్లింది. అదే రోజు రాత్రి 10:20 ట్రంప్ ఉన్న చిన్న మిలిటరీ విమానం సురక్షితంగా బ్రిటన్లోని రాఫ్ మైల్డెన్ హాల్ వైమానిక స్థావరానికి చేరుకుంది. కొంతకాలం పాటు రహస్యంగా ఉన్న ఈ విషయాలు ఎట్టకేలకిప్పుడు బయటకొచ్చాయి.